రైతులు కష్టాల్లో ఉన్నారు, ఇమీడియట్ గా స్పందించమని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తారు. వాళ్ళ కౌలు రైతులను గాలికి వదిలేసావు, ఈ క్రాప్ బుకింగ్ అంటున్నావు, రైతు భరోసా పట్టించుకోవట్లా. పత్తి 2-3 క్వింటాలు అవ్వాలి. 74 సంవత్సరాలు బట్టి మన పుట్టి పెరిగి 30 సంవత్సరాల కాడి నుంచి వ్యవసాయం చేస్తున్నానండి ఏరుబడి. ఈ సంవత్సరం పత్తి పోయినట్టు ఏ సంవత్సరం పోవాలి. ఎకరానికి 2 క్వింటాలు వచ్చిందండి. ఇప్పుడు 2 క్వింటాలు కూడా ముందు అమ్మిన 2 క్వింటాలేమో 3000 ఇచ్చారు, కూలీలో సరిపోయినాయండి. అలా ఎలంగమాల అమ్మిన మట్టికి 4000, 4 క్వింటాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 5,850 రూపాయలు రావాలి. 5,850 రూపాయలు రావాల్సిన పత్తిని 3,000, 4,000 దాన్ని కూడా దళార్లీ దోపిడీ. 2 క్వింటాలు 3 క్వింటాలు రాలా. 74,000 వయసు ఆయనకి, 40 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యం, దరిద్ర పాదం ఎప్పుడూ లేదు. మీ దరిద్ర పాదం ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత దిక్కుమాలని తనం ఒక్క పంట కలిసి రాలా. కష్టపడి పండిస్తే 15 క్వింటాలు వస్తే కొనే దిక్కు లేదు. నువ్వు పెద్ద రైతు రాజ్యం, రైతులను ఉద్ధరిస్తామని పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి వాళ్ళు గుద్దులు గుద్దుతున్నావు. దీనికి సమాధానం చెప్పు. కొనే దిక్కులేక ఒక్కొక్క విడతకే 30,000 పైగా ఖర్చు పెట్టారు. ఈ 3 మూడు 39,000 నార్లు కాకుండా పై పెట్టుబడి 20,000, 30,000 మిగతా ఖర్చులైనాయి. వాళ్ళు టోటల్ గా మిర్చి రైతు అనేవాడు మిర్చి రైతు దెబ్బతిన్నాడు, పత్తి రైతు దెబ్బతిన్నాడు. తొలకరలో పెసర చేతికి వచ్చింది. తినే టైంలో, కోసే టైంలో మొత్తం కాలిపోయింది, వర్షానికి పోయింది. అంటే మినుము పోయింది, తొలకరలో పెసర పోయింది, తర్వాత పత్తి పోయింది, మిర్చి పోయింది, మొక్కజొన్న పోయింది, బాగానే పోయింది. సుబాబులో ఈ పెద్ద పక్కన 3,000 తెలంగాణ రాష్ట్రంలో అక్కడ మదిర మార్కెట్ యార్డ్ కింద ఇరిపాలెంలో, ఇక్కడ 1,200. ఇది దిక్కుమాలిన ప్రభుత్వం. వాళ్ళ సుబాబుల రైతులు ఉద్ధరిస్తామని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు. ఏది శాసనసభలో మేము నరకొద్దు, మేము వచ్చి నరుకుతాం అన్నారు. నరికారు. ఇప్పుడు ఇవాళ రైతు ఇది కొనుక్కొని శుభ్రంగా అలాగించుందండి, ఏరమంటున్నాడు. ఎప్పుడన్నా ఏరే పరిస్థితి దౌర్భాగ్యం ఉందా? తూర్పార పట్టాలంట. తూర్పార పడతాను రండి. తూర్పారలు ఏం లేదండి, అందులో ఏముంది తింటూ తూర్పార నల్లగింజ ఏరియా ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పండించుకోకుండా ఉంటాం కదండి, మేము కొనవని చెప్తే వేరే బయట ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు చేసి అప్పు తెచ్చుకొని పండించుకొని 3 నెలలు అవుతుంది. పంటంతా ఏడే ఉండిపోతే అప్పులకు వడ్డీ పెరగట్లేదు. బంగారం తాకట్టు పెట్టి ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టారు. 30-40 క్వింటాలు అయ్యేది 15-20 క్వింటాలు అవ్వలేదు. కొనే దిక్కు లేదు. కొన్నాటికి కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వాలా. మళ్ళీ కొనేటప్పుడు కూడా నీదే కులం, నీదే మతం, నీదే పార్టీ. ఈ దౌర్భాగ్యం ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ పరిస్థితి లేదు. నాయకుడు ఇంటికి వెళ్తే పార్టీ నాయకులు ఇళ్ళకెళ్తే సంచులు ఇస్తారంట, టాటా స్లిప్లు ఇస్తారంట. ఇంత దౌర్భాగ్యం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దిక్కుమాలిన ప్రభుత్వం. నీ రైతు భరోసా కేంద్రాలు బోగస్, నీ ఈ క్రాప్ విధానం అంతా బోగస్, పంట విధానం, రాసే విధానం కూడా అంతా కూడా కౌలు రైతులను గాలికి వదిలేశారు. కౌలు రైతులు లెక్కేలేరు. 15 లక్షల కౌలు రైతులు ఉంటే మీ లెక్కలో 1,50,000 లేరు. గతంలో 13.5 లక్షల కౌలు రైతులకు మేము మళ్ళీ దీనికి తోడు దిక్కుమాలి నువ్వు పంప్ సెట్ల మీటర్లు పెడతావా? మళ్ళీ రైతు మేడ కూరేస్తావా? రైతు బతకాలా, రైతు కూలీ బతకాలా. గ్రామంలో వీళ్ళు శుభ్రంగా ఉంటేనే, సుఖంగా ఉంటేనే ఆ గ్రామం బాగుపడద్ది. ముఖ్యమంత్రి గారు మీ దరిద్ర పాదం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఒక్క పంట కూడా మా చేతికి రాలేదు. ఇది నిజం, ఇది వాస్తవం. మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. నేను గ్రామంలో ఇవాళ ఈ మొక్కజొన్న పట్టుకొని చెప్తున్నాను. రైతు కన్నీళ్లు, బాధలు, రైతుల కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. రక్తం వస్తూ ఉంది. అప్పులు పాలయ్యారు. వీళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇవాళ ధైర్యం చెప్పడానికి తాడేపల్లి రాజప్రసాద్ నుంచి ఇక్కడ అరగంటలో దిగొచ్చు. నువ్వు హెలికాప్టర్ నువ్వే చేలోకి వెళ్ళావా? ఏ పత్తి రైతు దగ్గరికి వెళ్ళావా? ఏ మిర్చి రైతు దగ్గరికి వెళ్ళావా?
ఏ మొక్కజొన్న రైతుల దగ్గరికి వెళ్ళావా? ఏ సుబాబుల రైతు గురించి మాట్లాడావా? నీకు తీరిక లేదు. పబ్జి దినాలు పరామర్శలో ఈ గోళ, నీ ఎమ్మెల్సీ పరామర్శ, నీ ఎమ్మెల్యే పరామర్శ, నీ కుటుంబాల పరామర్శ, ఈ కార్యక్రమాలు తప్ప ఒక్క నివర్ తుఫాను ప్రభావం, భారీ వర్షాల ప్రభావం, తుఫాను ప్రభావం వల్ల ఏ చేలో రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఏ చేలో అయినా ముఖ్యమంత్రి దిగాడా? గాల్లో తిరిగాడు, గాల్లో మాట్లాడుతున్నారు. ఇవాళ నివర్ తుఫాను నష్టం అడగకుండా గుళ్ళు గోపురాలు పడగొడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి! రాముడు తల తీసేటువండి శ్రీరామచంద్రుడు రామతీర్థంలో రాముడు తల తీశారు. రాముడు తల తీయటం, సీతారామ బొమ్మలు పడేయటం, విజయవాడ బస్ స్టాండ్ లో 50 ఏళ్ల సీతమ్మ తల్లి ఎలుగుపడేసిందంట. ఎలుగుపడేసిందంట, గాలి పడిపోయిందంట, మట్టి బొమ్మంట. ఇంత దౌర్భాగ్యంగా